వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. టీజీఐఐసీకి ప్రభుత్వ భూముల కేటాయింపు, పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. ఇక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏటీసీలో, ఐటీడీఐలో పాలిటెక్ కాలేజీలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే అంశంపైన నిర్ణయం తీసుకున్నారు. గుడెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై కూడా కేబినెట్లో కీలక చర్చ జరగనుంది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి, రుణ సేకరణ, ఫేజ్ 2 విస్తరణతో పాటు 22A నిషేధిత భూముల అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే చట్టసభల్లోకి వెళ్లే వయసు తగ్గింపు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన కేబినెట్ చర్చించనుంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపై చర్చించేటువంటి ఆస్కారం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించినటువంటి అంశం, రాష్ట్రంలో పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ల్యాండ్ పుల్లింగ్ చేయాల్సినటువంటి అంశంపై ఏదైతే ప్రభుత్వం ఈరోజు చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు మెట్రో ఫేజ్ 1కి సంబంధించి రావాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికీ ఐఆర్ఎఫ్సీ నుంచి రావాల్సిన నిధులు 1300 కోట్లకు సంబంధించినటువంటి 1000 కోట్లకు సంబంధించినటువంటి ఈక్విటీ అమౌంట్ ఇంకా రాలేదు. సో దానితో పాటు మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి అనుమతులు రాలేదు. సో ఇవన్నీ వచ్చినట్టయితే ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపై ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు గాంధీ సరోవర్, మూసీ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి పనులకు సంబంధించిన అంశంపై కూడా ఏదైతే సమీక్షా సమావేశం ఉంటుంది. ఇక ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి 21 ఏళ్ళు, అలాగే పార్లమెంట్కి 25 ఏళ్లకు సంబంధించిన అంశం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అంశంపై కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఒక ప్రతిపాదన ఏదైతే కేంద్రానికి పంపాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ మేరకు ఎప్పుడు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి, అలాగే వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేయాలని దానిపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నాం. ఇక దీంతో పాటు యూనివర్సిటీలకు సంబంధించి యంగ్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే పాలిటెక్నిక్ కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే గొడుగుందుకు కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఈ కార్యక్రమంలో భాగంగా శక్తికి సంబంధించినటువంటి దాంట్లోనే అన్ని కూడా దాంట్లో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. సో ఈ అన్ని అంశాలు కూడా చర్చించి ఈరోజు దీనికి సంబంధించిన అంశంపై కూడా ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక భూములు ఇచ్చే రైతులకు అదనంగా 60% మేర ప్రయోజనం కలిగించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రధాన అంశంగా కొత్తగా ల్యాండ్ పుల్లింగ్ సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. టీజీఐఐసీకి సంబంధించిన పరిధిలో భూముల వేలంకి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు ఏ మేరకు అమలవుతున్నాయి, అమలవుతున్నటువంటి తీరు ఎలా ఉంది, సో ఎక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలా ముందుకు అడుగులు వేయొచ్చు అనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక వీటితో పాటు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ కింద 22A కింద ఉన్న నిషేధిత భూముల సమస్య ప్రస్తుతం ఇదొక సమస్యగా మారిపోయింది. దీనిపైన ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఎవరు కంగారు పడొద్దని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంపై కూడా ఈరోజు చర్చించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు కేబినెట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలపై ఏదైతే కేబినెట్ ఆమోద ముద్రతో పాటు పలు నిర్ణయాలు కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సుమారు గంటన్నర నుంచి కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. మరో 2-3 గంటలు కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సింధు, మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అంటే అసలు దాన్ని ఎప్పుడు తీసుకురావాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా కాల పరిమితి సరిపోదు అనే ఒక వాదన అయితే ఉంది. సో దీనిపై ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మెట్రో ఫేజ్ 2 పైన కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే నగరం విస్తరిస్తుంది. సో ఏదైతే ఈ సిటీ అంతా కూడా ఏదైతే పెరిగిపోతుంది, సో సిటీ పరిధిని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఓఆర్ఆర్ చుట్టూ కూడా పెంచిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రజలకు వెసులుబాటుగా ఉండే విధంగా మెట్రో ఫేజ్ 2ని తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ అంతా కూడా చేసింది. అయితే మెట్రో ఫేజ్ 1 విషయానికి వచ్చినప్పటికీ మొదటగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మెట్రో ఫేజ్ 1 సంబంధించి అంటే ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా కూడా స్వాధీనం చేసుకుంది. సో స్వాధీనం చేసుకున్న ఎల్ఎన్టీకి 13,000 కోట్లు ఏదైతే ఈక్విటీ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అమౌంట్ రావాల్సి ఉంటుంది, ఐఆర్ఎఫ్సీ నుంచి విడుదల చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం సరైనటువంటి పత్రాలు ఏదైతే సమర్పించలేదు, అందుకే ఇవ్వలేదని చెప్పి కేంద్రం చెప్తుంది. సో ఈ విషయంలో ఇప్పటికే 2 సార్లు సీఎం కావచ్చు, మంత్రులు కూడా కలిసి రావడం కూడా జరిగింది. సో ఈ అంశంపై మరొకసారి ముందుకు వెళ్ళాలి, ఇంకా నిధులు రాలేదు. దీంతో పాటు మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన అనుమతులు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన అనుమతులు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మెట్రో ఫేజ్ 2 అనుమతులు తెచ్చుకుందాం, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం
ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి ముందుగా అనుమతులు తెచ్చుకుందాం. అనుమతులు తెచ్చుకున్న తర్వాత ఆ రూట్కి సంబంధించిన విషయంలో ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ అవసరం ఉంటుందో ఆ ల్యాండ్ పూలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు మెట్రో ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఈక్విటీ అమౌంట్ కావచ్చు, ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన అమౌంట్, అలాగే మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన అనుమతులు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఉన్నటువంటి పరిధిలో సమయం ఎక్కువ పడుతుంది మెట్రో నిర్మాణం చేయాలంటే. కాబట్టి ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ప్రభుత్వం పనులు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పేందుకు కూడా సర్కార్ సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.